హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లీలా వ్లాగ్స్. సర్లే కానీ మటన్ కర్రీ చేయడం ఎలా అక్క? సింపుల్ సాయి. అవునా, ఎలా అక్క? ముందుగా కేజీ మటన్ తీసుకొని అందులోకి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎంతసేపు పెట్టాలక్క? ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి సాయి. ముందుగా ఒక కళాయి తీసుకొని ఆయిల్ నేను వేస్తానక్క. ఆయిల్ తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసి బాగా వేగనివ్వాలి. వేగాక ఏం చేయాలక్క? ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన మటన్లో వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయ్యే వరకు కూడా మటన్ మీద మూత పెడుతూ 2 minutesకి తీస్తూ అలా ఉడికించుకుంటూ ఉండాలి. టమాటాలు ఇప్పుడు యాడ్ చేయాలా అక్క? అవును సాయి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. టమాటోస్లో ఉన్న గుజ్జు అంతా చక్కగా ముక్కకి పట్టి మెత్తగా ఉడుకుతుంది. అప్పటి వరకు కూడా ఉండాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ముందుగా కలిపినప్పుడు వేయలేదు అందుకేనా అక్క? అవును సాయి, అప్పుడు వేయడం కన్నా ఇప్పుడు వేస్తే కర్రీలో చాలా టేస్ట్ ఉంటుంది. దాని తర్వాత కూరకి సరిపడినంత వాటర్ని తీసుకోవాలి. అంటే ముక్కని చూసుకొని అది ఎంత బాయిల్ అయితే ఎంత మెత్తగా అవుతుందో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 minutes సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. అప్పుడు ముక్క బాగా ఉడికిపోతుంది. వావ్, స్మెల్ అదిరిపోతుంది అక్క. టేస్ట్ ఇంకా అదిరిపోద్ది సాయి.